నాకు తెగిచ్చారా. రసిక రాజా ప్రొడక్షన్స్ అడవిలో అరుపులు సీన్ 1 టేక్ 1 యాక్షన్. கண்ணுலேந்து ஒரு ஜூம் பேக் வந்த ஃபர்ஸ்ட் ஷாட். రారా ఇటు రారా బాబీ రాజా ఐ లవ్ యూ. మాధురి గారే కావాలని శ్రీను గారిని ఇలా కావాలని ట్రాప్ చేసి ఆవిడ ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత వదిలేద్దామని అనుకుంటున్నా. కరెక్ట్. సరే తరలే. నేను పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను. మనిషి కోతి నిండి వచ్చాడని మరోసారి నిరూపించిన కేయప. అదేంటో మీరే చూడండి. మోదీ లాంటి ప్రధానమంత్రి ప్రపంచంలోనే లేడు అంటాడు సిగ్గులేని చంద్రబాబు నాయుడు. మోదీ అంత వరస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఈ దేశంలో పుట్టలేదు, పుట్టబోడు. అన్నీ తెలుసుండి నువ్వు డ్రామాలు ఆడుతున్నావే చంద్రబాబు నాయుడు. నువ్వు చనిపోయిన తర్వాత నిత్య నరకంలో 100 రెట్లు బాధలు అనిపిస్తావు. You judiciary judges, what the hell is going on? Why you are rejecting my public interest litigation pills? మాకు చైనా భాష రాదు, తెలుగులో చెప్పు. జగన్ పారిపోయాడు బెంగళూరు, డిప్రెస్ అయిపోయి దాక్కున్నాడు. తిట్టా, ఏయ్ తమ్ముడు రారా బయటకు, నువ్వు నీ తరపున నేను పోటీ చేస్తా. గౌతమ్ అసలు వీడు మన సైడేనా? ఆఫ్ కోర్స్. మరి ఎందుకు అట్లా మాట్లాడుతున్నాడు? ఐ డోంట్ లైక్ దిస్ ఇంటరాగేషన్ టోన్. ఈ పవన్ కళ్యాణ్ గాడు మారాడు, వాడు సనాతన ధర్మం అంటున్నాడు. ఒరే నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? హైట్ కి దీనికి సంబంధం ఉంటాయి. నువ్వు కొట్టావా? ఏ డౌటా? మొన్నటి దాకా నా భార్య క్రైస్తవురాలు, నేను క్రైస్తవుని, నా పిల్లలు క్రైస్తవులు అన్న పవన్ కళ్యాణ్ ఈ రోజు నేను పూర్ణ సదా సేమ్ పండు కోతి లెక్కనున్నావురా. కమల్ హాసన్ ని మించి యాక్టింగ్ చేస్తున్న శ్యామలక్కాయ్. లక్ష్మి అని ఆవిడ జనసేన కిరణ్ రాయల్ గారి వల్ల నాకు అన్యాయం జరిగింది బయటకొచ్చి గొంతెత్తి అడిగితే ఆమెని జైలుకి పంపించే వరకు ఎవరు నిద్రపోలేదు. అట్లుంటది మనతోని. మహిళల సేఫ్టీ ఇస్ మై అట్మోస్ట్ ప్రయారిటీ. మహిళలకి ఏమన్నా అన్యాయం జరిగితే కడుపు రగిలిపోతుంది, కడుపు తరుక్కుపోతుంది. ఫోన్ లో దిశ యాప్ ని నొక్కిన, ఫోన్ ని షేక్ చేసిన, ఆడపిల్లలపై అన్యాయం చేయాలనుకున్న వాళ్ళని షేక్ చేసేలా. షేక్ వెల్ బిఫోర్ యూజ్ అంటే మందు వాడే ముందు బాగా ఊపాలన్నమాట. బాగా ఊపన్నా. అరే ఇంత జరుగుతున్నా ఒక్కళ్ళు నోరెత్తరు, ఒక్కళ్ళు నోరు తెరిచి మాట్లాడరు. మోస్ట్ బార్బేరియస్. ఐ హేట్ డెమోక్రసీ. లేకపోతే ఏమన్నా డ్యూటీ దిగారా చెప్పండి? జస్ట్ అంటే ఏమైనా గ్యాప్ తీసుకున్నారా? గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు. తొక్కి పట్టి నార తీస్తాం, ఆడపిల్లల జోలికొస్తే తొక్కి పట్టి నార తీస్తాం, నడు వంచి దెబ్బలు కొడతాం అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏది మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. అబ్బో కమల్ హాసన్. ఆడపిల్లలకి అన్యాయం చేయాలన్న ఆలోచన వచ్చిన ఆ రోజే వాడికి ఆఖరి రోజు అని చంద్రబాబు నాయుడు గారు చిలక పలుకులు పలికారు కదా. చంద్రబాబు నాయుడు గారు దానికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? ఇవే తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. అదే నాకు అర్థం కాలేదు. అంటే వారసుడు అంటే కొడుకే అవుతాడా, కూతురు అవదా? మరి మెగాస్టార్ చిరంజీవి గారు ఏ ఉద్దేశంతో అన్నారో నాకు తెలియదు, కానీ వారసుడు అనేవాళ్ళు కొడుకులే అవ్వాలి అనేటువంటి ఒక ఆలోచన నుంచి అందరూ బయటకు వస్తే బాగుంటుంది. అల్లుడు నువ్వు ఆ కూతురు అలాగే మింగే. ఓవర్ యాక్షన్ చేస్తే గోప గొయ్యమనిపించారంట. అదేంటో మీరే చూడండి. వల్లభనేని వంశీ అక్కడ ఉన్నటువంటి పోలీసుల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఒక చెంప చెల్లుమనేలాగా సమాధానం కూడా వచ్చింది. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఆ ఫోన్ అయితే లాక్కున్నారు. లాక్కునేటటువంటి క్రమంలోనే ఆ బూతులు ఒక్కసారిగా వల్లభనేని వంశీ నోట్ల నుంచి వచ్చిన తర్వాత చెంప అయితే చెల్లుమని సార్. ఎవరు బొక్క చంప చెల్లుమండి చేయి చేసుకున్నారనే నేను ఈ భావన.
నువ్వు కొట్టావా? వల్లభనేని వంశీని కూర్చోబెట్టి విచారించేటటువంటి క్రమంలో కాస్త ఓవర్ యాక్షన్ అయితే జరిగింది సార్. ఏం చేస్తావరా? చంపుతావా? నరుకుతావా? ఏం చేస్తావరా? కాస్త వాయిస్ రేజ్ చేసి కూడా అక్కడ ఈ రోజు వల్లభనేని వంశీ మాట్లాడారు సార్. చెంప మీద కొట్టారు సార్. ఏం చేస్తావా? కొడతావా? కొడతావా? కొట్టాలంటే పెద్ద ఆలోచించారా? చూసావా ఎంత సింపుల్? ఫ్రెండ్స్ చేసి లైక్లు పెట్టండి అండ్ కామెంట్లు కూడా మీరు ఈ వీడియో గురించి ఏమనుకుంటున్నారో తప్పకుండా పెట్టండి. సో నేను నెక్స్ట్ వీడియో ఇంకా బాగా చేయగలుగుతాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ గైస్. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.